హాయ్ అందరికీ ఈరోజైతే చికెన్ పచ్చడి అయితే చేశాను. అదేనండి నిల్వ చికెన్ పచ్చడి అంటారు కదా, అదైతే చేశాను. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. బయట కొంటే చాలా ఎక్కువ కాస్ట్ అయితే ఉన్నది. అందుకే ఒకసారి ఇలా ట్రై చేద్దాం అనేసి నేనే చేశాను. నిజంగా టేస్ట్ అయితే సూపర్ ఉంది. మీరు కూడా ట్రై చేయండి. ఫస్ట్ అయితే ఒక కళాయి పెట్టుకొని అందులో ధనియాలు అండ్ దాల్చిన చెక్క, ఇలాచి, 4 లవంగ మొగ్గలు, కొంచెం ఆవాలు, కొంచెం మెంతులు వేసేసి అలాగే కొంచెం జీలకర్ర కూడా వేసి మంచిగా ఫ్రై చేసుకోండి. అదైతే మసాలా కోసం. అదే కళాయిలో కొంచెం ఆయిల్ పోసుకొని కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసుకొని నేనైతే హాఫ్ కేజీ అయితే తీసుకున్నాను. చికెన్ అయితే బోన్లెస్ అనమాట. మంచిగా వాష్ చేసుకొని అందులో వేసి అయితే బాగా వాటర్ పోయే వరకు అయితే ఫ్రై చేయాలి. మంచిగా వాటర్ పోయే వరకు ఫ్రై చేశాక ఇదిగోండి తగినంత ఆయిల్ అయితే పోసుకోవాలి. పోసుకున్నాక అవైతే సిమ్లోనే ఫ్రై అవ్వాలి. హైలో పెడితే అయితే మాడిపోతాయి. ఇంకా సిమ్లో పెట్టి బాగా ఇలా రెడ్ కలర్ వచ్చాక పక్కకు తీసేయాలి. తీసేసాక అప్పుడే ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఆయిల్లో అయితే వేసేసి అడుగంటుకున్న బాగా కలుపుకోవాలి. అది జస్ట్ పచ్చివాసన పోయాక మనం ఫస్ట్ అయితే ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న చికెన్ అయితే ఉంది కదా, అది అందులో వేసేసుకోవాలి. వేసుకున్నాక అది కూడా బాగా కలుపుకోవాలి. జస్ట్ ఒక 2 మినిట్స్ అండి. కలుపుకున్నాక అందులో తగినంత సాల్ట్, కొంచెం గరం మసాలా, కొంచెం కారం వేసుకొని అయితే బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక అయితే ఒక 5 మినిట్స్ అయితే ఇలా కలిపేసి పక్కన పెట్టేయాలి. అది బాగా చల్లగైన తర్వాత అయితే నిమ్మరసం అనేది పిండుకోవాలి. పిండుకున్నాక కలుపుకొని స్టోర్ చేసుకోవాలి. డూ సబ్స్క్రైబ్.